యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ధ్యానంకై ఎంచుకున్న భాగము న్యాయాధిపతులు 15వ అధ్యాయము 19వ వచనం మనము చదువుకున్నాం. దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంసోన్ జీవితాన్ని ఇక్కడ చూస్తున్నాం. సంసోన్ ఏం చేస్తుంటాడంటే ఆ గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్ని చంపివేసి ఉంటున్నాడు. ఆయన చంపివేసి అలసిపోయి దాహానికి ఆయన ఏమైపోయినాడు, దాహం కావాలి. ఇప్పుడు ఆయన సొమ్మసిల్లిపోయి ఉంటున్నాడు. ఆయన అప్పుడు దేవునికి మొరపెట్టుంటున్నాడు. మొరపెట్టిన దేవుడు ఆ లేహి గోతులో నుంచి నీళ్లు రావడం మనం చూస్తున్నాం. ఆయన నీళ్లు తాగి ఉంటున్నాడు. సంసోన్ ఎలాగా మొరపెట్టుంటాడంటే దేవుడు ఆయన మొరను ఆలకించాడు. మనం మొరపెట్టినైతే దేవుడు కూడా మొరను ఆలకించేలాగా మనము మొరపెట్టాల. అందుచేత ఆయన ఆ స్థలానికి ఏం పేరు పెట్టినంటే హెన్నుకోరేనే పెట్టినంటే మొరపెట్టివాడు ఓట అని అర్థమై ఉంటుంది. సో మనం కూడా దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు మన కొరతలు కూడా తీర్చే దేవుడు అంటున్నాడని ఈ యొక్క మాటతో నేను విరమించుకున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, కొద్ది కాల సాపటి నీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన యొక్క వాక్య భాగంకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సంసోన్ నా దేవ తండ్రి, అయా తండ్రి, శత్రువులు నా దేవ తండ్రి హతమార్చుంటున్నారు ప్రభు. ఆయనకు నా దేవ తండ్రి దాహం కలిగి ఉంటున్నారు ప్రభు. మీరు దాహం తీర్చిన వాడంటున్నారు తండ్రి. అయా తండ్రి, మీరు నా దేవ తండ్రి సహాయపడి తోడ్పడే వాడంటున్నారు తండ్రి. మా మరలు కూడా ఆలకించే దేవుడు అంటున్నారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా తండ్రి, వింటున్న పిల్లలందరూ కూడా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.